ఇదిగోండి ఈరోజు మనం వడియాలు పట్టుకుంటున్నాం. అయితే మనం ముందుగా మిల్లుకి వెళ్ళి పిండి ఆడించి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇదిగోండి ఇలా ఎసరు పెట్టేసుకొని ఒక 8 లోటాలు నీళ్ళు పోసుకొని కొంచెం సగ్గుబియ్యం అందులో వేసేసుకొని కొంచెం జీలకర్ర ఉప్పు వేసి ఎసరు పెట్టేసుకోవాలి. అది మరుగుతుండగానే మనం ఇదిగోండి 8 లోటాల నీళ్ళకి ఇదిగోండి 1 లోటా బియ్యం, ఇదిగోండి 1 లోటా బియ్యం, ఒక 15-20 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క ఇదిగోండి వేసేసుకొని ఒక గంట ముందు ఇదిగోండి అల్లం ముక్క ఇది వేస్తున్నాను. మనం ముందుగా పిండి ఆడిచ్చేసుకొని రేపు పొద్దున్న ఎలా ఉంటుందా ఏంటో ఈ టెన్షన్ ఏం పడకుండా పొద్దున్నే ఎండ చూసుకొని పర్వాలేదు అని అనిపించినప్పుడు ఒక గంట ముందైనా ఈ బియ్యం కొంచెం కడుక్కొని నానబెట్టుకోవచ్చండి. నానబెట్టుకొని అవి చక్క మిక్సీ పట్టేసుకొని మనం వడియాల పిండి ఎలా ఉడకబెడతాం అలా ఉడకబెట్టేసుకొని వడియాలు పోసేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి మిక్సీ గిన్నె వేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఎనిమిది లోటాలు నీళ్ళు పోసుకోవాలండి. ఒక 2 లోటాలేమో బియ్యంలో పోసుకోవచ్చు, కావాలితే 3 కూడా పోసుకోవచ్చు. ఇదిగోండి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. మనం అట్ల పిండి దోశ పిండి అలాగా మిక్సీ పట్టుకుంటాం అలాగా. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. దోశ పిండి మాదిరిగానే మిక్సీ పట్టుకోవాలండి.